హలో వివర్స్, ప్రస్తుతం మనతో ఉన్నారు భక్తి మార్క్ చైర్మన్ క్రియేటివ్ సొల్యూషన్స్ ఎస్ఎస్వివి ప్రసాద్ గారు. ప్రస్తుతం ఈయంతో మనం శ్రీశైల క్షేత్రంలోని వింతలు విశేషాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అటకేశ్వరం యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? ఈ హటకేశ్వరం అనేది యాక్చువల్గా శ్రీశైలంకి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. సో హటకేశ్వరంలో ఆ పరిసరంలో ఒక కుమ్మరి భక్తుడు స్వామివారికి పూజలు జరుపుతూ ఉండేవాళ్ళు. కుండలు ఆయన చేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది. అక్కడికి వెళ్ళటము, తిండి దొరకటము, భక్తులకి సౌకర్యాలు ఏమీ లేకపోవటం మూలంగా ఈ కుమ్మరి కొండలు చేసే భక్తుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయనకి శక్తి కొలది అన్నదానం చేసేవాడు. అందుకనే మీరు అక్కడికి వెళ్తే హటకేశ్వరంలో ఫస్ట్ అన్నదాత అని చెప్పి రాసి ఉంటుంది హటకేశ్వరంలో. అంటే ఇప్పటికీ ఆ శిలా విగ్రహాలు అలాగే ఉంటాయా సార్? శిలా విగ్రహాలు కాకుండా ఏవైనా మనకు అంటే హిస్టారికల్గా సార్, ఇప్పుడు ఇది ఎవరైనా ప్రజలు దీన్ని చూడగానే నమ్మాలి కదా, ఇది ఫేకు అంతా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా మన దగ్గర ఏదైనా ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు హటకేశ్వరంకి వచ్చేసరికి అక్కడ మీకు ఈరోజు కూడా పురాతనమైనటువంటి టెంపుల్ ఉంటుంది. ఇది మన కళ్ళ ముందు జరిగిన స్టోరీనే. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ కాదు. ఇది ఈ భక్తుడు ఎప్పుడైతే అన్నదానంకి సంకల్పించాడో దాదాపుగా ఏమైందంటే అక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈయన మీద కోపంగా దాన్ని ఆయన తయారు చేసినటువంటి పదార్థాలని నాశనం చేయటం, తర్వాత శివుడు వచ్చి దీనికి ప్రత్యక్షం అవటం, ఆయనలో ఐక్యం అవటం, ఇవన్నీ కూడా సో జరిగిన సంఘటనలే. ఈరోజు కూడా మనం అక్కడికి వెళ్తే, ఆ టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ సంతాన వటవృక్షం ఉంటుంది. అలాగే అక్కడ ఇంకొక ప్రశస్తత ఏంటంటే మహాబెల్వం చెట్లు. అంటే బెల్వం అంటే 3 ఆకులు ఉంటాయి. సో మీరు ఆ వీడియో కూడా చూపించవచ్చు. మహాబెల్వం మనం తీసుకొచ్చాము ఇప్పుడు. తప్పకుండా సార్. సో దాన్ని మన భక్తులకు కూడా చూపిస్తే వాళ్ళు కూడా మహాబెల్వం ఏంటి అనేది తెలుస్తుంది. 9 పత్రాలు ఉంటాయి. మామూలుగా మహాబెల్లంలో 9 ఉంటాయి, మామూలు బెల్లంలో 3 ఉంటాయి. అది అక్కడ మాత్రమే దొరుకుతుంది. ఆ ప్లేసెస్కి వెళ్తే మీరు వైబ్రేషన్స్ అనేది, అనుభూతి అనేది కలుగుతుందన్నమాట అక్కడ. దేనికంటే ప్రూఫ్ అనేది ఆ శివలింగాన్ని కూడా ఆ గోల్డ్ కలర్ షైనింగ్ ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. సో ఆ అనుభూతులు అనేది నిజంగా అక్కడికి వెళ్తే ఫీల్ అయ్యి గ్యారంటీగా మంచి అనుభూతులు అయితే ఉంటాయి. సో ఈ మహాబిల్వమే కాకుండా ఇతర అరుదైన వృక్షాలు లేదా జంతువులు లేదా ఇతర వస్తువులు ఏవైనా అక్కడ ఉన్నాయా సార్? అది నల్లమల అటవీ ప్రాంతం కాబట్టి అక్కడ మీరు పాలధార, పంచదార ఆ ప్రాంతానికి వెళ్తే చెంచులు కూడా మంచి ఔషధాలు కలిగినటువంటి వేర్లు, మొక్కలు ఇవన్నీ కూడా దొరకటానికి భక్తులకి అమ్మకానికి దొరుకుతాయి. వాటితో మనం రకరకాల వ్యాధుల్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. దీని మీద రీసెర్చ్ కూడా చాలామంది అక్కడ చేసి శ్రీశైలం యొక్క వనమూలికలన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట. సో డెఫినెట్గా అదంతా కూడా చాలా మంచి వనమూలికలు కలిగిన ప్రాంతం. అంటే అక్కడ నుంచి ఇప్పటికీ మనకు భారతదేశం మొత్తంలోన వనమూలికలు అనేది ఏమైనా సరఫరా చేస్తుందా గవర్నమెంట్ అనేది, లేకపోతే అక్కడ గిరిజనులే చేస్తున్నారా సార్? అక్కడ గిరిజనులే సప్లై చేస్తారు. దానికి సంబంధించిన ఇవన్నీ కూడా గవర్నమెంట్ కొంచెం ఫెసిలిటేట్ చేస్తూ ఉంటుంది.